సెంట్రల్ జపాన్లో భారీ భూకంపం. రిక్టర్ స్కేలుపై 7.2 తీవ్రతగా నమోదు. సునామీ హెచ్చరికలు జారీ. రాజ్భవన్లో ఓపెన్ హౌస్ కార్యక్రమం. కేక్ కట్ చేసిన గవర్నర్ తమిళిసై, పాల్గొన్న రేవంత్ రెడ్డి, మంత్రులు. తెలంగాణ భవన్లో కేటీఆర్ శానిటేషన్ కార్మికులతో కలిసి భోజనం చేసిన కేటీఆర్. ఏపీలో పండుగ వాతావరణం. 3,000 పెన్షన్లు పెంచిన సర్కార్. ఇవాల్టి నుంచి పంపిణీ. ఏపీ సీఎం క్యాంపు కార్యాలయం దగ్గర సందడి వాతావరణం. క్యాంపు కార్యాలయానికి తరలివస్తున్న ప్రజాప్రతినిధులు. న్యూ ఇయర్ సందర్భంగా సీఎం జగన్కు శుభాకాంక్షలు చెప్పిన నేతలు. ఈ నెల 18న వైఎస్ రాజారెడ్డి, అట్లూరి ప్రియ నిశ్చితార్థం. ఫిబ్రవరి 17న వివాహ వేడుక ఉంటుందన్న షర్మిల. ఉపేందర్ రెడ్డిపై నాన్ బెయిలబుల్ కేసు. బంజారాహిల్స్లో ప్రభుత్వ స్థలం ఆక్రమణ వ్యవహారంలో కేసు నమోదు. గుంటూరులో మంత్రి విడుదల రజనీ కార్యాలయంపై దాడి. పథకం ప్రకారమే దాడి జరిగిందన్న మంత్రి. న్యూ ఇయర్ సందర్భంగా భారీగా మద్యం అమ్మకాలు. నిన్న ఒక్కరోజే ప్రభుత్వానికి 125 కోట్ల ఆదాయం. న్యూ ఇయర్ వేడుకల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు. మందుబాబులపై 1200కు పైగా కేసులు నమోదు. కొత్త ఏడాదికి ఇస్రో ఘన స్వాగతం. ఎక్స్పోశాట్ ప్రయోగం విజయవంతం. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న తలసాని. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలన్న ఎమ్మెల్యే. హైదరాబాద్ కుకట్పల్లిలో రోడ్డు ప్రమాదం. డ్రైవర్ నిర్లక్ష్యంతో బైకును ఢీకొట్టిన కారు. వ్యక్తి మృతి. జైలుకు వెళ్లడానికైనా సిద్ధంగా ఉండాలన్న కేజ్రీవాల్. ఆప్ నేషనల్ కౌన్సిల్ మీటింగ్లో కార్యకర్తలకు దిశానిర్దేశం. దేశంలో మళ్లీ కోవిడ్ టెన్షన్. కొత్తగా 626 కేసులు నమోదు.